అడగక ముందుగా నుడిగినట్టుగా ఒక్క కొడుకు నాకున్నాడయ్యా. నా కొడుకు తోడ తండ్రి ఆడానికి ఒక్కనాడు నాకిళ్ళ గట్ట ఆడవిల్లలేదు తండ్రి. 5 ఏళ్ళకి ఒక్కనాడు నా కొడుకు నోటి లోపల చక్కెర కొడుకలు వచ్చి చెల్లదే పాయనయ్యా. నా కొడుకు కొత్త ఇల్లు కట్టుకున్నాడు నీరాడు కూరాడు మంగళార్తి బట్టి ఆడవిల్లలే పాయనయ్యా. అయ్యమ్మ గుండు కుదుకొని సత్తనే మోదంగా లేకపోతే ఎల్లమ్మ గుండుకు గుద్దుకొని సత్తా అంటున్నావు. అంటే గుండువలి ఎల్లమ్మ అటు సత్తది నువ్వు ఇటు సత్తా అనుకుంటున్నావు. సత్తా అట్టిగా ఒక్కదాన్ని చదివితే పేరుంటుందా? ఎల్లమ్మ గుండుకాడ గుద్దుపట్టవు దాని గుండును ఎల్లమ్మ టవర్ పనిచేయదు. మాట్లాడితేనే అర్థమైంది. బిడ్డ కొడుకుతో ఆడపిల్లలే పోయి 6 నిమిషం బతిక సత్తా 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 అనుకుంటున్నావు. నువ్వు బిడ్డను గనక దత్తుడు కాదు మీకు బిడ్డ బిడ్డనే కానీ సత్తమే బిడ్డ చెప్పేది ముచ్చడి శివనద్దు పెట్టి వారి లోకాల శంకరి సంగమేశం మీద నీకు ఒక్క కొడుకున్నాడు. నీ కొడుకు లగ్గమై కూడలొచ్చి ఇంటి లోపల ఉండంగా కొడుకుతోడు ఆడపిల్ల కావాలంటున్నాడు. ఆడపిల్ల ఫలం ఇయ్యాలంటే ఒక్క ఫలం లేదు. జంట ఫలాలు కవల ఫలాలు కొడుకు బిడ్డ ఫలం నా దగ్గర ఉంది. ఆడపిల్ల లేక అగౌరవమైన తపస్సు పడుతున్నావు కాబట్టి ఆడపిల్ల ఫలం కావాలంటే నీ కొడుకుతోడ నీకు ఇంకో కొడుకు ఇంకో బిడ్డ ఫలం నీ గర్భం లోపల వెళ్తా. కొడుకు పుట్టినాక బిడ్డ పుట్టినాక ముక్కాల 3 గడియల్లా తల్లి గండాన ఆడపిల్ల పుట్టింది. తల్లి బాణం పోతుంది. తల్లి చివరం పోతుంది. గండాల పిండం ఆడపిల్ల ఫలం నీ గర్భం లోపల ఏమంటే తండ్రి సంగమయ్య ఆడపిల్ల ఫలవద్దు తండ్రి. నా పానం పోకూడదు నా చివరం పోకూడదు తండ్రి అంటే నచ్చిన సంతానం నా తవ్వ పట్టుకొని నేను వెళ్ళిపోతానే నా కన్న వీడు. సంగమయ్య ఏమన్నాడు బిడ్డ? సుభద్రదేవి కాలప సంతానం కాదన్నట్టు కాదు. ఒక్కగాన ఒక్క కొడుకు తోడ బిడ్డ. మరి ఒక్కగాన ఒక్క కొడుకు తోడ ఒక్కగాన ఒక్క వేనాడు బిడ్డ బలం కావాలంటున్నావా? బిడ్డ బలము కాదన్నట్టు కాదు. కొడుకు తోడ మళ్ళొక్క కొడుకు కొడుకు తోడ బిడ్డ బలం ఏనాడు కవల పిల్లల బలం ఉన్నది గాని సాధుకునే బాగి లేదంటున్నావు. సంతాన బలం ఇచ్చినట్టే ఇచ్చి సామూల పదంటివా సంగమా
ప్రాణం వెళ్ళిపోతే నా కొడుకు బిడ్డ ఎవరి చేతులు పెరుగుతారయ్యా పిల్లల వల్ల పోత పెద్దది తండ్రి తల్లి లేని పిల్లల తల పోత తండ్రిదయ్యా నా కొడుకు బిడ్డ ఎవరి చేతులు పెరుగుతారు అమ్మంటే ఎవరు విలువాల లాలి పాటలు ఎవరు వాడాలనే అయ్యా అయినా పర్వాలేదు మనం ఉన్నతనానికి మనవు నిత్యం లేదు ఇయ్యల్ల ఇంట్లే తెల్లవారితేమట్లే ఎవరి ప్రాణం ఎప్పుడు ఎట్లా పోతుందో తెలియదవ్వా లైట్ గాడికి పురుగులు వస్తున్నాయి సస్తున్నాయి పురుగుల రీతి మానవ జాతి అవ్వాలల్లా గుంజిలాయనాడు గురిలా పోసి కుందకు గుంజి కట్టిన నాని ఎవరు ధర్మరాజు వచ్చిన నాని ఎంటవో కదప్పది అయినా అంత పేరు ఇంత పేరు వరిడి కొట్టురాలన్న పేరు నాకెందుకయ్యా కొడుకు తోడ మల్లొక్క కొడుకు కావాలి కొడుకు తోడ మల్లొక్క బిడ్డ ఫలము మరి నాకు కొడుకు బిడ్డ పుట్టినాక నా కొడుకు బిడ్డ గిట్ల తోసాడి మార్గాన నడుతుంటే గాలి ఇవ్వాలంటే శకుంతైనాడు వనంగా తల్లి సుభద్రదేవి కొడుకంటే ఆ తల్లి సుభద్రదేవి బిడ్డ అంటే సత్యన నా పేరు దక్కుతున్నది సత్యన నా కీర్తి దక్కుతున్నది ప్రాణం మీద పర్వాలేదు జీవనం మీద పర్వాలేదు ఓ దేవ సంగమయ్యో జంట పదాలు కవల పిలగందు పుట్టినాక నీ పానం పోతుందంటే పానం మీద పర్వాలేదంటున్నావా నమ్మాలి నమ్మాలి నా మనసు నమ్మాలి తప్పనిసినట్టు మాట్లాడతారు మీ ఆడళ్ళు మాట్లాడితే ఇసుక తీసుకొచ్చి ఇటుక తీసుకొచ్చి కూడబెట్టి నున్నగా పలసరేసినట్టు ఉంటది మా మొగళ్ళు మాట్లాడితే చూస్తదని పెట్టినట్టు అది అందది అది పొందది 3 జుట్టుమాయి గుడుంటాయి గాని 33 జుట్టుమాయి గుడుంటాయి గాని 3 శిఖర మీ అసలుకే గుడుంటాయి మొగళ్ళు అప్పుడే అంటారు అప్పుడే మర్చిపోతారు అన్న ముచ్చట 60 ఏళ్ళు గాని అన్న ముచ్చట ఆడలు అస్సలకే మర్చిపో ఈ పొద్దు కొడుకుతో నీకు బిడ్డ బలం వెయ్యాలంటే ఈ కథకాడికి వచ్చిన మంది లోపల ఎవరన్నా ఒకరు జవనాథ్ ఇస్తే జవనాథ్ తీసుకొని బిడ్డ బలం వేసిపోతా అయ్యో లేకపోతే అయ్యా నమ్మ మీ ఆడలో నమ్మ ఉంటారా ఊళ్ళో ఎవరన్నా నన్ను జవనాథ్ మొదలుపట్టరా అలా లక్ష్మణ్ణి ఎలా ఉంటారు ఈ తెల్లటికి లచ్చవా కాదు నల్లటికి లచ్చ ఎనుకున్న లచ్చక్కన ఈ ముంగట పేరు ఏం పేరు లక్ష్మీనరసమ్మ జవనాథ్ ఎవరు పడతారు చెప్పు నవ్వినట్టు కాదు నవ్వాలి లక్ష్మి పడుతుందట లచ్చక్క నువ్వే పడతావా జవనాథ్ నవ్వినట్టు ఇద్దరు ఇయ్యపరాలేదా మీరు భలే ఉన్నది ఒకరి కర్రగనెత్తి ఒకరి తెల్లగనెత్తి అల్లి ఏడగుకున్న మంచి గట్లనే కూకుంటారు ఇద్దరు లక్ష్మణ మరి నువ్వు పడతావా ఎల్లమ్మ పడతావా ఇద్దరు కలిసి పడతారా ఎల్లవనే పడుతుంది ఈమె ఎల్లవని చూసిన నన్ను ఎక్కడ అడుగుతారు నన్ను జవనాథ్ పడబట్టని చూస్తలేదు వాడు పక్కకుంటే చూస్తాను అవి మాట్లాడదామమ్మా అనిపిస్తుంది కానీ మాట్లాడరావద్దా పడతారు ఉంటారు వాళ్ళు ఇద్దరు ఉంటారు వాళ్ళు చూడు ఎట్లున్నారు అడుగు చిరకల జంట పడతావా ఎల్లమ్మా కుయిక్కుమారావు నువ్వు అనడానికి ఏమైతుంది అయ్యో లక్ష్మణ నువ్వన్నా పడతావా పడవా అయ్యో నీకేమైంది
నీకు పానం మీద ఇంకా బాగా బట్టి ఎల్లమ్మా నువ్వు పడతావా పడుతుందా పుష్కర లక్షణ జవరాత్రి పడితే పుష్కర పానం పోతే పింఛన్ ఆగం కాదా మళ్ళా కోడళ్ళ కత్తది రెండు వేలు మునుగుతాయి అట్టుగా ఆమె పానం గాలవుతున్నమాట మాతో పోతే పింఛన్ ఆగం అవుతుంది ఎలా ఉంటది పోయేం కదా ఇక పడతావా ఎల్లమ్మా కుక్కు అనేది లచ్చ ఉంటది పో వెనక లచ్చవా లచ్చక్క పడతావా ఉంటది ఆమె ఏమవుతుంది లక్షణార్థమా నువ్వే వాడు పడతావా పడతావా పడవా అయ్యో లక్షణార్థమా టవర్ పనిచేయదా అయ్యో ఆమె జియో టవర్ కాదా ఇక ఇద్దరు ఏ ప్రాణులు ఎల్లమ్మా లక్షణార్థమా మీరే జవనాథ పడుతున్నారు ఇద్దరు జవనాథ పడుతున్నారు కాబట్టి కవల పిల్లగాళ్ళు కొడుకు పొలం బిడ్డ పొలం రెండు పొలాలు ఎత్తున్న తల్లికి ఇక కొడుకేమో ఎల్లమ్మ బిడ్డకేమో లక్షణార్థమా పడతారు కదా ఊపిరి తలకాయలు ఊపిరి ఆమె కింద ఊపుతుంది నిన్ను కథ చూడమన్నా కానీ లక్షణర్సు జవనాథుడు వాడు అన్నవా ఎల్లడు ఎల్లవా కథల జవనాథు పడ్డట్టు కాదు మరి కొడుకు పుట్టినాక బిడ్డ పుట్టినాక కొడుకు బిడ్డ గది ఎట్లయితుందో వాళ్ళు పెరిగి పెద్ద పెళ్లిళ్ళు ఎట్లయితాయో మందందరు వేరగాని మీ ఇయ్యప్రాలు ఇద్దరు గట్లనే కూర్చోవాలని అవసరమైతే నిర్దత్తాడు వంటరు కానీ ఇంటికైతే ఇక ఇద్దరు ఇయ్యప్రాలను జవనాథు తీసుకుంటున్నాను కళ్ళు ఈ బిడ్డలు వస్తు వాళ్ళ దగ్గర కట్టి బిడ్డాను కొడుకు బిడ్డ పరమేయంగా చేతులున్న సప్పత్తు కొట్టుడం వల్ల మంచాల ఇద్దరు ముసలాళ్ళు మూలమాడి ఓ ముసల్దానగా సినిమాల హీరోయిన్ వేసుకునే నైట్ వేసుకుంటే ముసలాడు సినిమాలో హీరోగా వేసుకున్న షార్ట్ టీ షర్ట్ వేసుకుంటే నీకేమో ముసలి అప్పరించుకుంటా ముసల్దాంటాడు ముసలాళ్ళు అప్పరించుకుంటా సినిమా సీరియల్ కాడ సప్పట్లు పడుతుంది కానీ కథకాడ సప్పట్లు ఎందుకు పడతారే కథకాడ సప్పట్లు కొట్టవనంగా సప్పట్లు ఎవరైతే పట్టిందో సప్పట్లు కొట్టిన కొడుకులు కోడలు బిడ్డలు మల్లుళ్ళు మనవరాళ్ళు వచ్చి ఓటి వాళ్ళ కలుగుతుంది సప్పట్లు ఎవరైతే కొట్టలేదో సప్పట్లు కొట్టడంలో ఏలికి తక్కువ ముదికి ఎల్లుకొంకరమని ఎనుకో ఆనకాలం నేను సడిగిట్లయిననుకో ముక్కుపట్ట శివుడి కాస్తే మొంటెల్లే పాడుబడ శివుడు దుడుచుకో వస్తుందా ఈ చేతో నింటే ఈ చెంప కంటుంది ఈ చేతో నింటే ఈ చెంప కంటుంది ఆడలకు గంధ పెట్టుకున్నట్టు శివుడి ఈ పోలెక్క ముక్కు కొంచెం ఉంటే అమరాల శివుడు ముక్కు పట్ట ఆడుకుంటూ వస్తుంది ఎక్కడ వెళ్ళేది కాడుకోవాలి అటు ఇటు చూడాలి ఇక్కడ కొంచెం ఉంటే శివుడు ముక్కు పట్ట ఆడుతుంది కానీ లక్షణార్థమా నడ్డి ముక్కు ఉంటే శివుడి అన్నని ఆగి పడబడుతుంది నడ్డి ముక్కున్నళ్ళు నాది చూడు ఈ మొండేళ్ళు పిరికిడి గట్టిగా దొరకబట్టి నడ్డి ముక్కు వస్తంగా పసుపు పచ్చ గడ్డ బయటికి రంగా గుట్టికలు మింగేసి అలా సంగతిగా చెప్పనే రాదమ్మా అక్కడమైన ముదిలా సంక్రాంతి పండుగ సక్కినప్ప పెడితే అనుకుంటా బతుకమ్మ పండుగ నాడు బతుకమ్మలు
అప్పు అంటే చచ్చిపోయినంత మోడలకు పౌడర్ సబ్బట్లు కొట్టుకోనంగా కొట్టపోతే పాపం మీకే మళ్ళీ ఒకసారి చెప్తున్నా కొట్టినోళ్ళు కొట్టలో సబ్బట్లు మళ్ళీ కొట్టిదే అమ్మా చెప్పంగా అమ్మగడ కూర్చున్నా అక్కలు కొడుతురు చెల్లెలు కొడుతురు కుర్చీ మీద కూర్చున్నా అమ్మలు కొడుతురు పక్క పొట్టి కూర్చున్నా బాపులు కొడుతురు గద్ద మీద కూర్చున్నా అమ్మలు సప్పట్లు కొడుతురు మరి అందరు సప్పట్లు కొడుతురు కానీ ముసలి సౌతులే కొడతలేరు సప్పట్లు ఎవరైతే కొట్టారో సప్పట్లు కొట్టినందుకు కొత్తరో కరోనా విక్రాని కొట్టినోళ్లకు ఎన్ని రోగాలు ఉన్నాయో కొట్టనోళ్లకు నిండా చుట్టుకుంటాయి మళ్ళీ చెప్తున్నాం మళ్ళొకసారి చెప్తున్నాం అందరు కొట్టుకునే అమ్మా గానాడు దేవుడు దేవలింగమయ్య సంతాన బలమిచ్చి మటమటాన ఏనాడు మయమయ్యను అమ్మవారి దేవుడుగా తల్లి సుభద్రదేవి మన లోపలేమనుకుంది నరుడే అనుకుంది గాని నారాయణ మూర్తి అంటే నాకు తెలవదవ్వా పరమాత్ముడని తెలిసినట్టు ఉంటే పట్టిన ప్రాణం విడవకపోదునని అయినా పర్వాలేదు నా ఒక్కగానో ఒక్క కొడుకు తోడ మళ్ళొక్క బిడ్డ పరమైతే దొరికింది అన్న నా భర్త పేరుకి ఎలా వచ్చింది నాలా కట్టవే కాని నాగమల్లు అది కలియాడు మేడల్లో ఓనమన్నను భార్య భర్తలు ఆ తల్లి సుభద్రదేవి బయలుదేరి ఎట్లా పోతుందనే గుంపు సింతాల అయిపోయి ఆన్లైన్దా లేకపోతున్నావు బాగా దూరం పోతే కుక్కలే కొడతాయి ఆనికన్నా ఉండ నేను ఇక్కడనే ఉంటే ఇంకెట్ పోతున్నావు ఇంకోటి ఉందా నీకు ఆయన
చూస్తున్నా నాకే కష్టమైతే ఆయన చూసే ఆయన స్మైల్ ఆయన మీసాలు ఆయన కారు ఎక్కించు నువ్వే దొక్కుతుండు ఆ కారు కింద వాడయ్యాగో ఈ ఆయన చూసే చూపులకు సుఖపట్టు బండి పట్టుకొని కూకున్నాడు చూడు మా పెద్ద బావ మా లడ్డు బావ అన్నానికి అన్నం ఉన్నాడు అన్నానికి మందం ఉన్నాడు ఇల్లు అన్నాక ఆరు ఉండాలి మనిషి అన్నాక బోరు ఉండాలి మేమిద్దరం ఒక తిరగలేమా సూపర్ జోడి మా జోడి సూపర్ గా లేదా ఇక తన చూస్తే సూపర్ చూడగట్ట చూడకు మరణం అయితే కన్ను పోతే అయ్యో నవ్వుడు పాడుగాను ఇక తన చూస్తే సూపర్ బాలకృష్ణ దిగిండే ఎవరి మంచన ఇక చీరగట్టిన చూడమా సింగులన్న చూడమా చీరగట్టిన చూడమా సింగులన్న చూడమా సింగులన్న చూడకుండా చూడమా ఏడుగురు దాశకాంతాలు ఉండే నిన్న వల్ల ఉన్నరా లేకురా అని ఎడబెట్టి పిలుస్తున్నది అమ్మవారు దాసి అంటున్నావా పో అంటున్నావే నీ వరుడు పాడుబడ నిన్ను తీసుకుపోయి ఊళ్ళే హనుమాన్ల గుడి మీద పెడితే ఏమైకి అవసరం లేదు మీ అమ్మ పుట్టినాడు పైసలు వారేయలేదా పైసలు దిక్కులేక మా అక్కల వండ పెట్టిందట మా అమ్మ మక్కల్లో వండ పెడితే వచ్చకపోలేవా బుజ్జి కింద మెత్తలేసింది అని మెత్తలేసిందా అయినా నువ్వేం చెప్తాను నేనా లోపల ఏం చెప్తున్నాను అంటున్నావా నేను పొయ్యిల పూడి తీసుకుపోయి మంది కొంపల మీద వాడబోతున్నావా దగ్గర మంది కొంపల మీద వాడుతుంటాయే మా మట్టంలో వచ్చి ఇంకా పొయ్యిల పూడి తీసుకుపోయి మంది కొంపల మీద వాడబోతే మంది కొంపలు కాలని
నీ కూలని నీ కొంపైద గట్టి ఉండాలనుకుంటున్నావా నేను ఇవరం లేక వారం వస్తున్నా అనుకున్నావా మరి ఎట్ట వారు ఇగో పొద్దుగల లేసి పొయ్యిల పూడి తీసుకుపోయి తోవ మీద వారం వస్తే మళ్ళీ ఆ సంతతోటి బాధనాయ ఇక పెంట మీద వారం వస్తే కోళ్ళతోటి బాధనాయ నేను ఈ బాధ ఏడవడాలే ఆ బాధ ఏడవడాలి నాని మప్పుల నాడికి లేచి పొయ్యిల పూడి తీసుకుపోయి మంది కొంపల మీద వారం పోసిందను పొయ్యిల పూడి పోయి ఏడాడు కూరపెక్క సందులో ఇనికింది అనుకో ఇక మొన్నట్టే 4 చినుకులు గట్టిగా పడ్డాయి అనుకో ఇక నేను పోసిన పూడికి ఆ పెంకలకు పడ్డ 4 చినుకులకు ఇక పెంకలు బలసరి వేసినట్టు గట్టిగా అతుకుంటాయి ఇక నా తుచ్చడకాల నా కోతులు వీకిరా రావు నా కొండగలు వీకిరా రావా అని పోయిన పూడి తీసుకుపోయి మంది కొంపల మీద వాడవస్తున్నాడవ్వా నా చుండి పాడుగా నీళ్ళ వింటేసి పాడైతే నీ విగ్రహంలో అన్నమాట నీకేం విగ్రహమే నీకు చిన్ని విగ్రహం లేదు కానీ అరే నా విగ్రహం అంటే ఎవరు దొరుకుతుంది ఎవరికన్నా ఉందా ఆ తుచ్చడకాడ ఆడలకి ఉందా కొనుక్కున్న దొరకదు నీ దొరకది అసలు దొరకది దాసి ఏమైందా ఒక గడ్డ పుట్టిందా గడ్డట్టు మరేంటిది నేను నిన్న మొన్నట్లే ఉన్నా నిన్న మొన్నట్లెక్క ఎందుకున్నావా గమ్ములో ఈత చెట్టుకు బుంగ పెట్టేస్తున్నావు గట్టంటే ఏంది లేకపోతే డాంబరు స్పీడ్ బ్రేకర్ పోసినట్టున్నావా గట్టగా నువ్విప్పుడు నీ సాధించుడు పాడుగా నువ్విప్పుడు తింపుకుంటూ తీర్థం పోతున్నట్టు వచ్చాడా కనుమానం గట్టేందుకు అదో పోయిన కాడ కొబ్బరికాయ కొట్టిందో కొట్టలేదా అని నేనిప్పుడు నువ్విప్పుడు నేనిప్పుడు నువ్వు దింపకాలు అయినట్టు చూసుకోవడం యాదే అయ్యా కన్ను యాదే నువ్వు అసలే భయపడి పోయేటప్పుడు నీకే అప్ప చెప్పిపోతావు ఏమైతుంది ఇక నువ్వు వేయనాక నాకింటాను ఇంట్లో గట్ల కాదే నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటాను ఎక్కేస్తావు తాగింది ఆయన తెచ్చిపోసినట్టుగా ఇంత తాగినావు అంత ముందుకే తాగిందట చెరిందంటే మన ఆల్మోగా నా పెళ్ళం అనుకొని పోసినావు ఏంది ఇట్లా దోస్తానం చేసుకుంటే ఎంతమంది కోసుకుంటూ వచ్చాము నీ ఇప్పుడు ఆడుతాడు నీ దాసి కట్టగానే నేనిప్పుడు మంత్ మిస్ అయినావు నెల తప్పిందే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఏ నెల తప్పినావు నెల కాదమ్మా ఇంకే నెలలో నేను ఇప్పుడు నీళ్లు పోసుకున్నాను అంటాను నీళ్లు పోసుకున్నావు అంతికి రోజు ఆడిదాన్ని అనుకున్నావా అంత బుద్ధి ఆడిదాన్ని అనుకున్నావా నేను ఎండాకాలం వచ్చిన కాడికి పొద్దుగా ఉడుకు నీళ్ళు పోసుకుంటున్నా ఇలా దుద్దెలకు కథ కత్తున్నా రాంగ సరిలు పోసుకుని వస్తున్నా నేను రోజుకు 2 సార్లు నీళ్ళు పోసుకుంటా నువ్వు ఒక్కసారి నీళ్ళు పోసుకున్నందుకే నీళ్ళు పోసుకునే దాసి అని పక్క నీళ్ళు పడుతుంది నీ నీళ్ళు ఉడిపాడు కాదు నేను పోసుకుంటా నీళ్ళు ఇంకా నీళ్ళు కాదు మరి ఇంకే నీళ్ళు దాసి దాసి నేను ఇప్పుడు పొట్టతోటి పొట్టతోటి వారికి పొటాషియం యూరియా కలిపి సల్లాలి గింత గింత పొడుగు కొరక పెడుతుంది అయ్యో సాగర్ బండి అనుకున్నా వరి చేను అనుకున్నా మక్క చేను అనుకున్నా జొన్న చేను అనుకుంటున్నా విత్తిదానా మరేంటిదో నేను ఇప్పుడు తల్లిని కాబోతున్నా పోషమ్మ తల్లివా మైసమ్మ తల్లివా బాలమ్మ తల్లివా సుబ్రహ్మణ్య దేవునివా ఎల్లమ్మవా కోండమ్మవా కోటమ్మవా సిలకరమ్మవా ఏ తల్లి కాబోతున్నావా ఇవన్నీ ఎవరు ఉన్నాయా అన్ని ఉన్నాయి ఇంకెట్టా నాకు కాయ అయినా మంచిదే పండైనా మంచిదే ఆఖరికి మామిడికాయ తొక్కైనా మంచిదే ఊకుండు తీయవ్వా మొన్న అత్తివి బుధారు నాడు అత్తివి దుద్దెలకు తరగకు సోమవారం నాడు తరగక్క కత్తివి అక్కడ తెలుగు వాళ్ళు అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏ ఇంటికైనా తొక్కులు ఇచ్చిర్రు మాడికాయలు ఇచ్చిర్రు చింతకాయలు ఇచ్చిర్రు కూరగాయలు ఇచ్చిర్రు ఈ కాలనికి ఇక్కడికి వచ్చిన ఇదే ఫస్ట్ టైం మరి ఎవరి దగ్గర కట్టమంటే ఒక తొక్కులకు మరి ఈడ కూర్చున్న ముసలి దగ్గర పుచ్చడు పడైనాయి ఏంటి ఇట్లా చేసుకుంటే నోట్లే ఊరిళ్ళు ఊరుతున్నాయి తెలుసా ఏం పండే ఏ చెడపుల్లా ఉంటాయి ఏంటి ఏ చెడపుల్లా ఉంటాయి కూరగాయల కాదు చింతకాయల మరి మామిడికాయల అసలే కాదు మరి ఇంకేంటి ముక్కుల పక్కులు తింటారే ముక్కుల పప్పులు అనగానే షీ అంటుండ్రు ముక్కుల పప్పులు గెలికించుకొని నోట్లేసుకొని పుల్లా లేకపోయినా నలుగురి ముక్కుల పప్పులకి రేపు తక్కువ ఉందా 9,999 రూపాయలకు ఒక పప్పు మరొక రూపాయి ఎప్పుడు దిగింది మన కరోనా టైంలో దిగిపోయింది గట్ల కాదే మరి ఇంకెత్తనా ఏమనిపిస్తలేదు నేను డెలివరీకి ఉన్నాను అంటున్నా ఢిల్లీపోతావు అయ్యో ఢిల్లీపోతే నీకేం కావాలి నాకేమైతుంది గాని
గట్ల కాదే మరి ఇంకెట్టాను నేను అట్టిట్టున్నాను అవు ఎల్లవా ఏం దాట దీని బాధ ఏం దాట నీకన్నా అర్థమవుతుందా చెప్తాను మా అనుకుంటుంది కానీ చెప్పలేదు ఆమెకి నచ్చదు ఏమైందమ్మా దాసి నాకు కొడుకో బిడ్డలో పుడతారే ఓహో నువ్వు అట్టుకున్న మనిషివా అవును సిద్ధకున్నా అని చెప్పు నేను ఢిల్లీ వరకు ఉన్నానని ఢిల్లీకి పెగ్గెత్తానని పెగ్గెత్తంటే మా ముసలికి ఏం అర్థమవుతున్నావా వాళ్ళకు లేని బుద్ధులు ఉడతాయట నీకు పండ్ల మీద బుద్ధి ఉడుతుందా ఉన్నాక అరటి పండు లేకపోయా అరటి పండ్లు తింటే పిల్లగాళ్ళు అంకర ఉడతారు షేపులు నువ్వే షేపులు ఎక్కువ నీకు షేప్ ఎక్కువ అంగురులు అంగురు తింటే పిల్లగాళ్ళు అంకర చిన్నగా ఉడతారు జాంపండ్లు జాంపండ్లు తినద్దు గూజు కూతుంటారు మామిడి పండ్లు అవి కూడా తినద్దు అంగురులు అంతే ఫ్రూట్స్ బనానా మరిగా పెడతారు నీకు తినకపోతే 4 పొప్పడి పండ్లు తినవా యాదయ్యగా పొప్పడి పండ్లు తినచ్చునా అయినా మాట్లాడి చెప్పు మాట్లాడితే పండ్లగాడి లెఫ్ట్ ఇచ్చుకున్నట్టు పొప్పడి పండ్లు తింటారా ఏం కాదమ్మా ఊళ్ళకి జ్వరం వచ్చి డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ ఏమంటాడు బిడ్డని రక్తకాలు పడిపోయిన బిడ్డ 4 పొప్పెడ పండ్లు అన్నది నువ్వు పొప్పెడాకు రసాన్ని గ్రైండర్ పట్టుకోవాలన్న తాగు రక్తకాలు జివ్వు అని పుడతాయి అంటాడు నువ్వు కూడా 4 పొప్పెడ పండ్లు తిన్నావు అనుకో పొప్పెడ పండు గింత తోటి ఉంటది ఇక నీ కడుపులో పిండం పుట్టగా 5-6 కిలోలు పుడుతుందవ్వా గిలాసాల పెట్టుడు ఉండదు అద్దాల పెట్టుడు ఉండదు వాళ్ళ అద్దరు ఖర్చు తప్పుతుంది పొప్పడి పండ్లు తింటే చల్లట్టు పిల్లి గతం ఏం కాదు చిరుసూడు తిన్నాక చెప్తుంది కదా అమ్మవారు చూడు గతం ఏనాడు కలియేడు మీద వచ్చింది ఆ బాల గర్భం ఏర్పడలేదు పరమాత్ముడు ఇచ్చిన సంతాన పొలము కాబట్టి అలనాటి వారికి గడియలు ఈనాటి వారికి నెలలు గడియల కొద్ది గంటల కొద్ది గర్భం ఎట్లా పెరుగుతున్నది తీసుకొస్తే మరి భుజం మీది కానీ ఎనకటోళ్ళకు ఎల్లమ్మ లక్ష్మణ ముసలోళ్ళ గరిక పాతల గరిగంటే పాతల గరిగంటే కొండలేకు ఉంటది కాబట్టి బాయిల గిన్నెలు పడ్డ గిలాసులు పడ్డ బొక్కెళ్ళు పడ్డ ఆ పాతాల గరికి బావి లోపల వేసి అటు ఇటు అని దేవుట కొండలకు అన్ని ఇప్పుకొని బయటికి వచ్చేది. ఇప్పుడు తొరసాని నీళ్ళాడిందని నేనంటే ఆ బిత్తిది నీళ్ళలో పడ్డదనుకుంటుంది. వెనకటోళ్ళు ప్రసవేదన అయింది నీళ్ళాడిందను అట. ఇప్పుడు బాగా ఫ్యాషన్కి వచ్చింది పిలువరైందుల్లో అంటుర్రు. ఆడపిల్లని చూస్తుర్రు, పుట్టిన బిడ్డను చూస్తుర్రు, పుట్టిన కొడుకును చూస్తుర్రు. దానాడు దాసోళ్ళు కొడుకు తానం పోసి బిడ్డకు తానం పోసి పిల్లగండ్ల మురికి తీసి తల్లి మురికి తీసి తల్లికి తానం పోసి పిల్లగండ్లకు తానం పోసి పసివేగుల తల్లి పచ్చి బాలింతకు బాలింత కట్టి కట్టి అసవేదనగాంగ నీకు బాగా కష్టమైంది తల్లి, కాలుముగాంగ కట్టం బాగా అయింది తల్లి అని ఆ తల్లిని 5 నిమిషాలు వండుకోమ్మా మంచాల పరుపు